హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్. ఈరోజు రెండు విషయాల గురించి రియాలిటీలో మాట్లాడుకున్నాం. ఓకే, సరే టాపిక్లోకి వెళ్దాం. మొదటిగా, ఈ రోజులలో మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఇద్దామనుకుంటున్నాం అని ఒక ఆపర్చునిటీ గురించి చెబితే ఎంతమంది నమ్మగలరు? సెకండ్ వన్, ఈ రోజులల్లో మనం ఎంతమందిని కొత్త కంపెనీలోకి తీసుకురాగలం? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక నా పర్సనల్ విషయం చెప్తా. నేను 2021 మార్చ్ 5వ తారీఖు రోజున ఆన్ పాస్లకు రావడం జరిగింది. అది కూడా మా ఫ్రెండు నన్ను ఫోర్స్ చేయంగా చెప్పడం వల్ల ఊకే వీడు సతాయిస్తుండేంటి, సర్లే అయింది సరే వాడు ఏదో అంటుండు చేద్దామని చెప్పి అయిష్టంగానే ఆన్ పాస్లకు నేను జాయిన్ కావడం జరిగింది. అప్పుడు నాకు కంపెనీ గురించి కానీ దాని విజన్ గురించి కానీ నాకు ఎలాంటి ఆలోచన లేదు, అవగాహన అసలే లేదు. ఆ తర్వాత నేను జాయిన్ అయిన తర్వాత నేను పర్సనల్గా దాని గురించి సెర్చ్ చేయడం, దాని గురించి తెలుసుకోవడం జరిగింది. అప్పుడు ఆన్ పాస్లో ఉన్న విజన్, దానికి ఉన్న టాలెంట్, దానికి ఉన్న గొప్పదనం తర్వాత తెలిసిన తర్వాత నేను చాలామందికి ఆపర్చునిటీ ఇద్దామని చెప్పేసి చాలామందికి చెప్పడం జరిగింది. చాలామంది దాన్ని మొహమాటానికి విన్నా, చాలామంది రిజెక్ట్ చేయడం జరిగింది. అంత కష్టపడ్డా నాకు 3 మెంబర్స్ డౌన్ లైన్, మా మిస్సెస్కు 3 మెంబర్స్ డౌన్ లైన్, మా డౌన్ లైన్ కింద కొంచెం దూరం వెళ్ళింది అనుకోండి, ఒక 300-400 మంది దాకా వెళ్ళింది. అప్పుడు 2021లోనే అంత కష్టపడంగా మనకు దొరికిన ఫౌండర్స్, అఫిలియేట్స్ సంథింగ్ వీళ్ళందరూ ఒక 3-4 మాత్రమే ఆ రోజులల్లో. ఇప్పుడు నేను జాయిన్ అయ్యి దాదాపు 4.5 years, 5 ఏళ్ళు దగ్గర రాబోతుంది. ఇన్నేళ్ళల్లో ఎంతోమంది ఏమైంది, ఒకప్పుడు కంపెనీ గురించి చెప్పినావు, అది అన్నావు, ఇది అన్నావు, ఆపర్చునిటీ అన్నావు, మంచిది అని చెప్పినావు, అది చెప్పినావు అని చెప్పేసి చాలామంది ముఖం మీద అనడం, అవహేళన చేయడం, నవ్వడం ఇవన్నీ జరిగినాయి. అనివార్య కారణాల వల్ల మన కంపెనీ మీద కేసు పడడం, అది ఇప్పుడు ప్రజెంట్ షార్ట్అవుట్ కావడం, అయినా మన వెహికల్ కొంచెం ఇప్పుడు ప్రాబ్లం ఉందని పక్క పెట్టడం, దాని తర్వాత కొత్త డైరెక్షన్లోకి వెళ్ళడం జరిగింది. దాని గురించి మనకు తప్ప ఎదుటికి ఎవరికీ తెలియదు గొప్పతనం అనేది. సరే, దాని నుంచి మనం కూడా పొందింది అది ఏం లేదు, కానీ అందులో ఉన్న గొప్ప విజన్ అనేది అందరికీ తెలుసు, మన ఫౌండర్స్ అందరికీ, కానీ ఎదుటికి తెలియదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక 4-5 ఏళ్ళ వ్యవధిలో MLM కాన్సెప్ట్లో ఆన్లైన్ బిజినెస్ చాలా 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 వచ్చి మొత్తం చెత్త పెంట చేసి పడేసినాయి ఈ సమాజంలో. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్లో ఎంత మంచి ఆపర్చునిటీ గురించి చెప్పినా అన్నీ MLM అనుకొని, అన్నీ అలానే ఇట్లా వచ్చి వెళ్ళిపోయేటివి అనుకొని కాలుతో తనే సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు. ఎంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినా నమ్మే సిచ్యువేషన్లో ఎవరు ప్రజెంట్ లేరు. మన ఫ్యామిలీ మెంబర్సే మనం ఓసారి సిచ్యువేషన్లో ఏంట్రా నేను అనే సిచ్యువేషన్కి అందరూ ఉన్నారు. అది మీకు కూడా తెలుసు, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎనీవే, ఇప్పుడు మనం కొత్త కస్టమర్లను వెతుక్కోవాలంటే 4 years బ్యాకే అక్కడ ఇక్కడ ఎంతోమంది చెప్పక 4-5 రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కస్టమర్లను వెతుక్కోవాలి, యూజర్స్ని వెతుక్కోవాలంటే ఇప్పుడు డౌన్లైన్ ఉన్న యూజర్స్ అందరూ మనకి ఎందుకు కొత్త కంపెనీలోకి రారు. వాళ్ళు కూడా ఇండివిజువల్గా మన కంపెనీలోకి డైరెక్ట్గా ఎంటర్ అవుతారు. ఇప్పుడు మనం వెతుక్కోవాలి, వాళ్ళు వెతుక్కోవాలి. గతంలో ఉన్న ఫౌండర్స్ కాకుండా మళ్ళీ కొత్త వాళ్ళని వెతుక్కోవాలి. వాళ్ళు ఇప్పుడు నమ్మే సిచ్యువేషన్లో ఉన్నారా అంటే కష్టమే. నమ్ముతారు నమ్మరు అనుకోవడం చాలా కష్టమే. నమ్మరు, రియాలిటీలో మాట్లాడుకుంటే చాలామంది నమ్మరు. కానీ ఆ సిచ్యువేషన్ తగ్గట్టే మన కంపెనీ ఏం చేస్తుంది, ప్రజెంట్ లెర్నింగ్ అని విక్టరీ విత్ యాష్ అనే సెంటర్ పెట్టింది. అది ప్లాట్ఫామ్ ఇచ్చింది. మేము నేర్పిస్తాం, మేము ఎడ్యుకేట్ చేస్తాం, మేము మీకు స్కిల్స్ నేర్పిస్తామని చెప్పడం జరుగుతుంది. సరే, దాని ద్వారా మనం ఏమన్నా గ్రోత్ పెంచుకొని మనం నమ్మేటట్టు చేసుకుంటాం, వస్తారా అనేది చూద్దాం. కానీ ఈ రోజులలో మనం ఎంతమంది తేగలం కొత్త కంపెనీలోకి అంటే పరిశీలనార్థకమే. నాకైతే కొంచెం డౌట్ఫుల్లే. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే మందిని తీసుకురావడం చాలా కష్టమే. కానీ ఈ రోజులలో ఒక 10 మందిని తీసుకొచ్చిన చాలా గొప్ప విషయం అది. ఒక 10 మందిని మనం కొత్త కంపెనీలోకి కొత్త వాళ్ళని తీసుకొచ్చినామంటే చాలా చాలా గొప్ప విషయం. వాళ్ళని కొంచెం మెరుగైన యూజర్స్ని తీసుకురావడం ఇంకా మంచిది.
అందుకని మీరు ఒక 10 మంది మీద టార్గెట్ పెట్టుకొని 10 మందిని తీసుకొచ్చిన చాలా గొప్ప విషయం. అంతకంటే ఎక్కువ తీసుకొచ్చిన ఇంకా చాలా మీ బిజినెస్ సక్సీడ్ అయ్యడానికి, మీ బిజినెస్ గ్రోత్ అయ్యడానికి దోహదపడుతుంది. మ్యాక్సిమం మినిమం ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ ఒక 10 మందిని అప్రోచ్ అయ్యి మన మాట వినేటట్టు మన కంపెనీలోకి వచ్చేటట్టు చేస్తే వాళ్ళే మన కంపెనీలో ఉన్న విజన్ చూసి, మన కంపెనీలో ఉన్న వర్త్ని చూసి ఇంకా 10 మందికి వాళ్ళే తీసుకురావడం జరుగుతుంది. మెల్లమెల్లి గ్రోత్ అవుతుంది. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు వందలు రావడం ఈ రోజులలో కష్టం. నమ్మే సిచ్యువేషన్లో ఎవరు లేరు. వందలు రావడం చాలా కష్టం. ఒక 10 మంది తీసుకొచ్చినట్టు చాలా గొప్ప విషయం. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.